దేశంలో ఇప్పుడు ప్రతి పౌరుడికి ఓ గుర్తింపు కార్డు ఉంది. అది ఆధార్. అలాంటి ఓ గుర్తింపు కార్డు కానీ నెంబర్ కానీ ప్రతి చెట్టుకు ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించింది ఆ గ్రామ సర్పంచ్. ప్రతి ఏటా నాటుతున్న చెట్లు ఎన్ని ఉంటున్నాయి, ఎన్ని ఎండుతున్నాయి, వాటి పరిస్థితి ఏమిటి, వాటి వల్ల మనకు ఎంత ఆక్సిజన్ లభిస్తోంది మొదలైన వివరాలతో ప్రతి చెట్టుకు ఓ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసింది. ఇలాంటి స్కానర్ కలిగిన చెట్లు ఆదిలాబాద్ జిల్లాలోని ముకారాకే గ్రామానికి వెళితే ప్రతి చెట్టుకు ఓ స్కానర్ కనిపిస్తోంది. వెరైటీగా చెట్లకు స్కానర్లు ఏర్పాటు చేసిన ముకారా గ్రామంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా గ్రామానికి వెళ్తే ఇలాంటి ప్రత్యేక గుర్తింపున్న చెట్లు అడుగడుగునా కనిపిస్తాయి. దుకాణాల్లో కనిపించే క్యూఆర్ కోడ్ స్కానర్ల మాదిరి ఈ గ్రామ పరిధిలోని ప్రతి చెట్టుకు స్కానర్లు కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్టు వివరాలన్నీ మనకు ఫోన్లో కనిపిస్తాయి. చెట్టు గుర్తింపు నెంబర్, అది ఏ రకం, మొక్క నాటిన తేదీ, సంవత్సరం, దాని వయసుతో పాటు అది వాతావరణం నుంచి ఎంత కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుందనే సకల వివరాలు కనిపిస్తాయి. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నెంబర్లు వేసిన తొలి గ్రామంగా ముకరాకి రికార్డు సృష్టించింది. చెట్ల డేటాబేస్ను క్రోడీకరించేందుకు డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించారు. ఇప్పుడు మొక్క ఉన్నది మనుషులకు ఎలాగైతే భారతదేశంలో పౌరులకి ప్రతి స్కీమ్కి ఏమన్నా స్కీమ్ కావాలంటే ఆధార్ కార్డ్ ఎట్లా తప్పనిసరినో ఆధార్ కార్డ్ ఎట్లుంటుందో అలాగే మనం మొక్కలకు కూడా డిజిటల్ ట్రీ ఆధార్ పెట్టడం జరిగింది ముకరాకి గ్రామంలో. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉన్నది 300023655 అనేది ఈ మొక్క యొక్క నంబరు. ఈ మొక్క నంబర్తో పాటు దీని యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీసుకుంటుంది, మళ్ళీ ఆక్సిజన్ ఎంత ఇస్తుంది, మళ్ళీ దాని మొక్క రకం ఏంది, మొక్క ఎప్పుడు నాటేటరు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. మొక్క స్కాన్ చేస్తే చాలు మొక్క యొక్క డీటెయిల్స్ చెప్తుంది. ఈ డీటెయిల్స్ ఇవ్వడంతో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎక్కడ మొక్క మళ్ళీ దీని యొక్క లొకేషన్ కూడా ఇస్తుంది. మొక్క లొకేషన్ కూడా ఇస్తుంది, ఎక్కడ ఉన్నది, ఏ ఊర్లో ఉన్నది, ఎక్కడ ఉన్నది ప్లేస్ అనేది. దీంతో ఏమవుతుందంటే ఈజీగా మనం చూసుకోవచ్చు. అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వ అధికారులు కూర్చొని ఇంటికాడ ఆఫీస్లో కూర్చొని చూసుకోవచ్చు మొత్తం. ఇది చాలా ఉపయోగపడేది. మనిషి ఆధార్ కార్డు, చెట్టు కూడా అది ఆధార్ కార్డు. గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఓ చెట్టుకు స్కానర్లు అమర్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామంలోని ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ కేటాయించారు. 6 ఏళ్ల క్రితమే ఏర్పడిన ముకరాకి గ్రామ పంచాయతీ ఆది నుంచి ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామ తొలి సర్పంచ్గా గాడ్గే మీనాక్షిని ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేసి విక్రయించారు. ఆ విధంగా వచ్చిన 5 లక్షలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి దీపాలకు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్ బిల్లు జీరోగా మారింది. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. దీంతో ఓడిఎఫ్ ప్లస్లో స్థానం దక్కించుకుంది. గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించారు. బృహత్పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామంలో 1,05,624 మొక్కలను 5 ఏళ్లలో నాటారు. ప్రస్తుతం ఆ చెట్లు, మొక్కలకు జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీనదయాల్ ఉపాధ్యాయ శక్తికరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జా స్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్లెస్ విలేజ్ అవార్డులు లభించాయి. నాటిన ప్రతి మొక్క బతకాలన్నదే లక్ష్యంతో మనం ఎన్ని మొక్కలు నాటాం, ఎన్ని బతికాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకునేందుకే జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ బిగించే కార్యక్రమం చేపట్టామని, మొక్క ఎండిపోతే తిరిగి అక్కడే మరో మొక్క నాటేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుందని సర్పంచ్ మీనాక్షి తెలిపారు. ఏది ఏమైనా మీరు చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. 5 సంవత్సరాల సర్పంచ్ అయి ఇక్కడ ఒక చెట్టు కూడా లేకుండే సర్పంచ్ అయిన తర్వాతనే చెట్లు నాటడం జరిగింది. ప్రతి సంవత్సరము ప్రభుత్వం మాకు 16,000 నర్సరీ నుంచి చెట్లు ఇచ్చేది. అయితే మేము ప్రతి సంవత్సరము ఇంకా 16,000 కాదు 20,000 దాకా మేము ఖర్చు పెట్టి నర్సరీలో లేక చెట్లు నాటడం జరిగింది. దానికి నాటడమే కాదు, చిన్న పిల్లలకి ఎట్లా చూసుకుంటాం మనం అట్లా చూసుకున్నాము. మేము ఇక్కడ సేంద్రియ ఎరువు తయారు చేస్తాం. అది ఎరువు వేసి దానికి నీళ్లు రోజు పోసి చీరలు కట్టి ఏదో తినకుండా ఏది జాగ్రత్తగా చూసి మేము 1,00,000 పైన చెట్లు నాటడం జరిగింది ఇక్కడ ముకరాకి గ్రామంలో. అది ఇప్పుడు మనకు మనుషులకు ఎట్లా ఆధారం ఉంటుంది, ఆధారం లేనిది ఏం లేదు, ఆధారం చూస్తేనే మొత్తం వస్తున్నది. అట్లా ఈ చెట్లకు కూడా వనమాలి ఆ పన్నే బార్కోడ్ చెట్లకు పెట్టినాము. అయితే ఈ చెట్లు ద్వారా ముందట పిల్లలు అడిగేది, ఈ చెట్టు ద్వారా ఏం నానమ్మ నాన్న అయితే అడిగేది. ఇప్పుడు అడుగుడు అవసరం లేదు. వాళ్ళు ఫోన్లోనే కొడితే ఈ చెట్లది ఆధారం మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ చెట్టు ఎన్ని రోజులది, ఏం ఆక్సిజన్ ఇస్తుంది, ఏం రకంది, ఇది ఏం ఫలం ఉన్నది, ఏం పువ్వులది, అది అన్నీ తెలిసిపోతుంది. అందుకోసం ఈ రకాల బార్కోడ్ పెట్టడం జరిగింది ఇక్కడ. అంతే. మేడం ఎవరికి రాని ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆలోచన ఎవరైనా చెప్పారా? మీకు ఆలోచన? ఎవరు చెప్పలేదు. మేము ఇక
మొత్తం ఇన్ని చెట్లకు ఎట్లా ఆధారం లేకుండా ఎట్లా చనిపోతే ఈ చెట్టు వేస్ట్ అవుతుంది ఇక్కడ ఎందుకు చెట్లతోని మనకు ఆక్సిజన్ లేకుండా ఎంతో మంది చనిపోయారు కరోనాలో. ఈ ఆక్సిజన్ ఎంతో బాగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఫలాలు వస్తాయి, దానికి పువ్వులు వస్తాయి, గ్రీనరా మనకు చల్లదనం వస్తుంది. ఎండాకాలంలో ఇట్లా నీడ ఉంటే ఎంత ఎవరు పెట్టిండ్రు, ఎంతగానో చెట్లు పెట్టినాము. ఇక్కడ గేదెలు కూర్చుంటారు, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఇది మాకు వచ్చింది, ఎవరు చెప్పాలి. మేమే ఆలోచనతోటి ఇట్లా చెట్లు వేస్ట్ కావద్దు అనుకుంటాం ఈ బార్కోడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల బార్కోడ్ అన్ని చెట్లకు పెట్టినాం. అయితే గ్రీనరీ కావాలా మొత్తం అన్ని గ్రామాలకు ఇట్లనే ఆలోచించి సర్పంచ్ పెడితే అన్ని జాగాల గ్రీనరీ అవుతుంది. దేశంలో ప్రతి పౌరునికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉందో అదే పద్ధతిలో వనరక్షణ కోసం, చెట్లను రక్షణ కోసం దానిని కూడా ఒక గుర్తింపు కార్డుగా వనమాలి యాప్ ద్వారా ఇటువంటి యాప్ తయారు చేసి ఈ యాప్ ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా మనం ఎన్ని చెట్లు నాటినాము, ఏ లొకేషన్లో మనం చెట్లు నాటినాము, ఆ చెట్ల పరిస్థితి ఏమున్నది, ఆ చెట్టు రకం ఏమున్నది, అది ఎంత ఆక్సిజన్ మనకు మనిషికి ఇస్తున్నది. కరోనా సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ లేక చనిపోవడం జరిగింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణం కాపాడలేకపోయినరు. అదే పద్ధతిలో మనము ఒక 5 సంవత్సరాల కింద ఒక చెట్టు లేని గ్రామంలో దాదాపు 1,00,000 పైచలకు చెట్టు నాటడమే కాదు, దాన్ని పూర్తిగా రక్షించడం, ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ చెట్లను మనం కాపాడడం జరిగింది. దాని ద్వారా ఈ యాప్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరం నర్సరీలో 10 నుంచి 15,000 చెట్లు నర్సరీలు తయారు చేస్తారు. మరి ప్రతి సంవత్సరం చేస్తే 5-10 సంవత్సరాలు ఎన్ని చెట్లు కావాలా? 1,00,000 పైచలకు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో చెట్లు కావాలా? మరి చెట్లు ఎందుకు ఉండట్లేదు? మరి ఇదే పద్ధతిలో ఇట్లా మనం వనమాలి యాప్ ఏదైతే మేము తయారు చేసినామో ఈ లొకేషన్తో సహా ఇస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెట్టు నాటినాము, రేపు చనిపోతే చెట్టు ఈ ఆధార్ నెంబర్ ఏదైతే మనిషికి ఎట్లా ఉంటుందో ఈ చెట్టుకు ఆధార్ నెంబర్ ఇచ్చినామో ఇదే లొకేషన్లో ఇంకొకసారి చెట్టు పెడితే ఇదే నెంబర్ వస్తుంది. అండ్ ఎటువంటి అవినీతికి ఆస్కారం కూడా ఉండదు. మళ్ళీ ప్రతి చెట్టు నాటినది ఇట్లా జియో ట్యాగింగ్ చేస్తే ఫలానా విలేజ్లో ఫలానా లొకేషన్లో ఎన్ని చెట్లు నాటినాం, దేశంలో ఎక్కడ ఉన్నా మన గ్రామంలో ఎన్ని చెట్లు నాటినాం అనేది ప్రతి ఒక్క పౌరుడు చూసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేస్తే దేశం, రాష్ట్రం మొత్తం గ్రీనరీ అవుతుంది, మనకు వర్షాలు పడతాయి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి, ప్రతి వ్యక్తికి బాగుంటుందని ఒక కొత్త ఆలోచనతో కొత్త యొక్క ఆలోచన నిర్ణయించి ఈ విధంగా మనం దేశంలో, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం ఈ విధంగా యాప్ తయారు చేసినాము. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఈ విధంగా గిట్ట ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గ్రీనరీ కనిపిస్తుంది అనే ఒక ఆలోచనతో స్థానిక సర్పంచ్, ఇక్కడ మాజీ సర్పంచ్ మీనాక్షి గారు ఆధ్వర్యంలో అన్ని చెట్లను మేము జియో ట్యాగింగ్ చేసి ఈ పద్ధతిలో చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.